ఎత్తిన కుండలు. కలం అంటే కుండ. ఎదిర్పొంగి పాలు పితుకుతూ ఉంటే ఎప్పుడైనా మనం చూస్తాం ఇలా మీద పొంగి వస్తుందండి నురగ. అయితే కింద నుంచి మురగ వస్తుందా మీద నుంచి వస్తుందా? మీద నుంచి పాలు పడితే కింద నుంచి పొంగుతుంది. ఈ కింద నుంచి పొంగుతుంది. లోపల పాలు పొంగుతున్నాయి, లోపల పాలు లేవు, మీద పాలు పడుతూ ఉంటే కింద నుంచి పొంగుతాయి. కాబట్టి ఎలా ఉంటాడు? ఎదిర్ పొంగ. ఎదురంటే పైనుంచి పడుతున్న ధారకి ఎదురుగా పొంగ పొంగుతాయిట. అట్లాంటి పాలు కురిసేటువంటి ఆవులు. ఏత్తకలంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప. పొంగి ఊరుకుంటాయా? మీదు ఇంకా పిసికేస్తే గబగబగవ పైకి పడిపోతుంది. మీదళిప్ప పైనుంచి శ్రవించేస్తుంది. మాప్తాదే ఒకసారి ఇలా లాగారు, కుండ నిండిపోయింది. ఏమిటి చేస్తాయి? ఆ ధార ఆగదండి, అలా పడిపోతూ ఉంటుంది. వీళ్ళు లాగడం ఒకసారి 2 సార్లు లాగడం నిండుతుంది అనుకొని నిండిపోవడం కాదు, బయటికి పడిపోతుంది. అయినా అది ఆపదు. కుండ నిండిపోయింది ఆపే అంటే ఆగదు. కుండ నిండిపోయింది ఆపేదామని దానికి తెలియదు. మాప్తాదే ఆగకుండా పాల్సుర్యం పాలను శ్రవిస్తూ ఉండేటువంటి రక్షిస్తూ ఉండేటువంటి వళ్ళల్ పెరుం పశుక్కల్. పశుక్కల్ అంటే ఆవులు. వళ్ళల్ ఉదారమైన ఆవులు. ఎంత చిన్న పిల్లలు వెళ్ళి ఇలా పొదుగులో మూతి పెడితే ఊరుకుంటాయండి. తాగి వచ్చు పిల్లలు వెళ్ళి కన్నవు. ఎవరు చేతకాని వారైనా సరే పొదుగులో చేయి పెట్టినా అలా ఊరుకుంటాయి. కాబట్టి వాళ్ళ ఉదారమైనవి. పెరుం చిన్న ఆవులండి అయితే కాదండి, పెరుం పెద్ద ఆవులు. వళ్ళల్ పెరుం బాగా బలసిన ఆవులు, మంచి ఉదారమైన ఆవులు. వళ్ళల్ పెరుం పశుక్కల్. అటువంటి ఆవులు ఎన్నున్నాయండి ఆయనకి? ఆత్త ఎన్నో, లెక్కకి మించినన్ని. పడైతాన్ కలిగినటువంటి వాటి ఆయన. కాబట్టి అత్త పడైతాన్ అటువంటి వాడి మగనే కొడుక అని పిలుస్తున్నారు. ఇవాళ ఇన్ని మనం ఇవాళ ఎవరైనా పిలుస్తున్నాం? ఆ నందగోపుడు కుమారుడు కాడివిడు మగన్. మొదటి పాసురంలో కుమరన్, ఇక్కడ మగన్. మగన్ అంటే ఆస్తికంతకి వారసుడు. కాబట్టి వీడికి దాయాదుడు, ఆయన వారసుడు. వీడు మాట వింటే కుమారుడు, ఆస్తికంతకి వారసుడైతే మగన్ పుత్రుడు. కాబట్టి ఇవాళ పుత్రుడు. అత్తప్పడైతాన్ మగనే అరివురాయ్. స్వామిని డైరెక్ట్గా లేపేస్తున్నాయి ఇవాళ. మరి అమ్మవారు వారు ఎవరు లేరు మనకి. మగనే స్వామి కుమారుడా అరివురాయ్, తెలివి తెచ్చుకోవయ్యా. అయితే నేను మీలాంటి వాళ్ళకి నేను ఎందుకు లేవడం? మాకు తెలుసు నువ్వు ఎవడవు. మన గోపికలకి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత తమతో సమానముగా వాడిని చూస్తారో చూస్తూ చూస్తూ స్వామి అని భయపడతారండి. దేవుడి చిత్రం. హాయిగా భుజం మీద చేయి వేసి హాస్యాలాడుతూ గుద్దుతూ కొడుతూ ఉంటారు. మధ్యన స్వామి నమస్కారం అంటారు. స్వామి నమస్కారం అంటే తమకంటే గొప్పవాడని తెలిస్తే అంటాం. తమతో సమానుడు అంటే హాస్యాలాడతాం, భుజం మీద చేస్తాం, కొడతాం. వీళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు. అదేమిటో విచిత్రంగా ఉంటుంది. అంటే ఇది మనకు కలగాలి. భగవంతుడు మీకు దుర్లభుడా? దుర్లభుడైతే మాకు అక్కర్లేదు. మీలాంటి వాళ్ళు ఏంటండి? అది ఎవరో పెద్ద పెద్ద శ్రీభాష్యం చదువుకోవాలి, భగవద్గీతం చదువుకోవాలి, ఆచార్య శుశ్రూష చేయాలి, కొన్నాళ్ళు జపం తపస్సు యోగం చేస్తే కానీ దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? అంటే మనకు ఆ దేవుడు వద్దు. మరేమిటి కావాలి? ఎవరైనా పర్వాలేదండి, వెళ్ళండి, కాస్త పొదుగులో చేయి పెట్టండి, పొదుగులో మూతి పెట్టండి, వస్తే చాలు పాలిస్తుంది. ఆవుకి లక్షణం పాలిపడదు, దానికి పెద్ద ప్రయత్నం ఏమిటి? ఇది భగవత్ స్వభావం అని చెప్పాలి. అట్లా అంత సులభుడే వచ్చే భగవంతుడు మనకి ఎలా ఉంటుంది? అనాదరంగా ఉంటుంది. మళ్ళీ ఎలా ఉండాలి? ఒకసారి భయం వెయ్యాలి. కృష్ణ భయపడాలి, కృష్ణ చనవు ఉండాలి. చనవు భయం రెండు కలిసి ఉండాలి. భగవంతుడు అంటే వాడు కేవలము చనవు ఇచ్చినవాడు భగవంతుడు కాడు, కేవలం భయపెట్టినవాడు భగవంతుడు కాడు. అంటే చనవు ఉండడం అంటే సౌలభ్యం, భయం ఉండడం అంటే పరత్వం. పరత్వము సౌలభ్యము రెండు కలిసి ఉంటాయి. ఎవరు? అందుకోసం పాపం ఎలా చేసేట ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్తో తోత్తమాయ్ నింద్ర సుడరే. 3 మాటలు వేసింది తల్లి. 2 అర్థాలు చెప్పడం కోసం ఎంత అందంగా చెప్తాం చూడండి. ఉత్తముడయాయ్, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. ఎవరండి కృష్ణుడు అంటే ఎవడికి తెలియదు. మరి ఎవరిని అడగాలి? వేదాన్ని అడగాలి. వెళ్ళి వేదమా కృష్ణుడు అంటే ఎవరే? ఆయన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తుంది ఆ వేదం. అదేమిటి ఇలా ఉన్నాడే? ఉలగినిల్తోత్తమాయ్ నింద్ర సుడరే. ఆ తేజస్వరూపుడైనటువంటి స్వామి ఈ లోకంలోకి వచ్చి అందరికీ కనిపించాలని వెలసినాడే, కనపడ్డాడే. అటువంటి స్వామి అని పిలుస్తున్నారు మన పిల్లలు. ఎలా తెలుసుకున్నారు? రెండుటువంటి ఉత్తముడయాయ్, వేదముల చేతనే తెలియజేయబడేవాడా. పెరియాయ్ అయితే వేదంలో చెబితే ఎవడు చెప్పబడతాడు? వేదంలో బ్రహ్మ కదా. నువ్వు బ్రహ్మవా? నందగోపుడు కొడుకే, మనతో కలిసి ఆడుకునేవాడే. వీడేమిటి వేదంలో చెప్పబడతాడా? ఆయనే వేదంలో చెప్పబడ్డ బ్రహ్మము. బ్రహ్మము వేరు కాదు. బ్రహ్మం అంటే ఏమి? ఆనంద స్వరూపుడు, రసస్వరూపుడు. మా కృష్ణుడు ఎవడు? ఆనందమే. ఎప్పుడైనా ఆయన ముఖంలో నవ్వు చెరిగిందండి? ఎప్పుడైనా మీరు కృష్ణుని చూశారు? పుట్టిన దగ్గర నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అలా నవ్వే.
కాబట్టి మనకి పోతన గారు అంటారు నవ్వురా జిల్లెడి మోమువాడు అంటారు. ఎప్పుడు నవ్వరా ఉంటూనే ఉంటుంది. మనకో ముడుచుకుపోతూ ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, డల్గా ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. కానీ స్వామికి ఎంత అల్లర్లు వచ్చినా ముఖం నవ్వు వచ్చారు. అది ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆయన పేరు అంటే కృష్ణ. కృష్ణ అంటే కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైన నా ఆనందము కలవాడాయన, ఆనందము ఇచ్చువాడాయన, ఆనందమే తాను అయినవాడాయన, ఆనందమే ఆయన. ఆనందం అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకుండా ఆయనే ఆనందం. మరొకరిని ఆశ్రయిస్తే ఆనందాన్ని పొందుదాం, ఆయన్ని ఆశ్రయిస్తే ఆనందమే పొందడమే. ఆయన్ని పొందితే మనకేమిటి లాభం? ఆనందమే మనకి కలుగుతుంది. ఎవడిస్తాడు? ఆయనే ఇస్తాడు. కాబట్టి 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆనందమే తాను అయినవాడు, ఆనందమును ఇచ్చువాడు, ఆనందము కలవాడు. కలవాడు కానీ ఇవ్వలేడు కనుక ఆనందము కలవాడు. ఆనందం ఆయనకున్నా మనకి ఇవ్వకపోతే ఆయన మనకు అక్కర్లేదు కనుక ఆనందముని ఇచ్చేవాడు. అయితే ఆయన్ని పొందడానికి మరి ఏదైనా సాధనం ఉండాలా? అక్కర్లేదు. ఆయనే ఆనందం, ఆయన ఆనందం కలవాడు, ఆయన ఆనందం ఇచ్చేవాడు. కాబట్టి మరొకరిని ఆశ్రయించకండి, ఆయన్ని ఆశ్రయించండి. కాబట్టి ఆయన కృష్ణ. ఆ 2 అర్థాలు చెప్తున్నారు ఈ పిల్లలు చిన్న మాటలు. ఆయన నీవు ఉత్తముడయాయ్, వేదముల చేత ప్రతిపాదింపబడేవాడా, పెరియాయ్, బ్రహ్మస్వరూపుడా. బ్రహ్మస్వరూపుడితో కనపడ్డే ఉలగినిల్ తోత్తమాయ నింద్ర సుడరే, ఉలగినిల్ ఈ లోకములో తోత్తమాయ నింద్ర ఆవిర్భవించి మాకు కనపడేటట్టుగా ఉన్నటువంటి సుడరే పరంజ్యోతి స్వరూపుడా అని. ఏం అద్భుతమైనటువంటి మాత్రం ఒక్కొక్క మాట చాలండి. తిరుప్పావు మీ ఉపనిషత్తులు వేదాలు చదవకండి, ఇలా ఏమి చదవకండి. ఒక్కటి మాత్రం పరిపూర్ణంగా అవగాహన చేసుకుని మనసారా అనుభవిస్తే చాలు అని చెప్పి శతోత్తమాయన సుడరే తుయ్యిలేషాయ్, నిద్ర వేడవయ్యా, ఇంక నేను మేల్కనవయ్యా. మీరు వచ్చేసారా? ఎలా వచ్చారు పాపం మీరు? ఇంతకాలం నుంచి ఎక్కడ మీరు ఉన్నారని వెతుకుతున్నాను, ఎక్కడ కనపడలేదు. మీరు ఏమైపోయినారు ఈనాళ్ళు? మేమా మా శత్రువులం. ఇంతకాలం శత్రువులు అయితే వాళ్ళ మొహం మనకి చూపించారు. ఎందుకు భయపడతారు? ఎక్కడ వీడు బలవంతుడైతే చంపేస్తాడేమో, అయినా వీడి దగ్గరికి వెళితే ఏం లాభం ఎందుకు అని శత్రువులు రారట. మనం ఇన్నాళ్ళు అలాగే ఉన్నాం. నీ శత్రువులు మాత్తారు ఉనక్కు వలి తొలయిందు, నీ దగ్గర నీ బలం దగ్గర, నీ పరాక్రమం ముందర, బలి అంటే తమ బలమును తొలయిందు పోగొట్టుకుని, ఈయన బలానికి పరాక్రమానికి లొంగిపోయి వాళ్ళ బలం పోయింది శత్రువులది. ఏం చేస్తారు? బలం పోతే పరిగెత్తుకొస్తారు. ఎక్కడికి? ఇన్నాళ్ళు ఎదిరించిన వాళ్ళు, ముఖం చూడని వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఎక్కడికి? గుమ్మం దగ్గరికి. వాషల్ అంటే ద్వారం, కణ్ అంటే వద్ద, వాషక్కణ్ పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి ఏం చేస్తారు? ఓర్వలేము, స్వామిని ఓర్వలేము, యువతలు ఉండలేము. తండ్రి తలుపు తీయవా, రక్షించవా అని కేకలేస్తారు. ఇదే వీళ్ళు ఆత్తాదు వందు ఓర్వలేక వచ్చి ఉన్నడి పణియుమా పోలే, ఉన్నడి నీ పాదములను పణియుమా పోలే, స్వామి 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 అని పలవరించినట్టుగా వాళ్ళు వచ్చాము. ఎలాగొచ్చారట? శత్రువులా వచ్చారట. శత్రువులు ఇంతకాలం ఎదిరించగలిగిన బలమున్నదని ఎదిరించిన వారు బలము తగ్గి ఎప్పుడైతే నిరసించారో వెంటనే రక్షించేవాడు ఆయనే అని వాషక్కని నీ కుమ్మము దగ్గరికి వచ్చి ఆత్తాదు వందు ఓర్వలేక వచ్చి ఏం చేశారు? ఉన్నడి పణియుమాపులే, ఇంతకాలము నీ మీద బాణాలు వేశాం, ఇంతకాలం నీ మీద చివాట్లు పెట్టాం, నేను తిట్టాం, నీకు ఎదురుగా నిలబడ్డాం, చీ అన్నాం, పో అన్నాం. ఇవాళ ఉన్నడి పణియుమాపులే నీ పాదములకు స్తోత్రం చేస్తూ నమస్కరిస్తున్నట్టుగా వచ్చాం మేము కూడా. ఇవాళ ఏం చేస్తున్నాం? మీరు వచ్చి పోతియాం వందో, ఈసారి స్వామి నీ పాదములకు మంగళము, నీ నేత్రములకు మంగళము, నీ వక్షస్థలములకు మంగళము, నీ బహుయుగడికి మంగళము, నీ బొద్దకి మంగళం. ఇవి మనం అంతా మంగళం 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 మంగళం. కావాలన్న మాట పోయిందండి ఇప్పుడు. మరేమిటైంది? ఉన్నడి పణియుమా పోలే, పోత్తి అంటే మంగళము పాడుతూ యాం వందో మేము వచ్చాం. ఏం చేయాలి? మేము ఏం అక్కర్లేదు. ఈ రంగు కొంచెం మా మీద దయ చూపు, మా మీద కొంచెం దయ చూపు చాలంటే మాకేం అక్కర్లేదు. కృప ఏమిటి కావాలి స్వామి? మీ కృప ఉంటే చాలు స్వామి అనండి. అంతేగాని కోరకండి, అక్కడికి వెళ్ళి కోరక్కర్లేదు. కృప ఉంటే అన్నీ వాటంతటవే వస్తాయి, మన ఇంటికి వెతుక్కో వస్తాయి అవన్నీ. కాబట్టి పోతుగా ఇచ్చాడుకి ఇచ్చాడా? కృష్ణ భగవానుడు వెళితే, ఇంత కష్టపడి వెళితే ఏమీ ఇవ్వలేదు. నాయన వెళ్ళొస్తావా? పాపం వెళ్ళిరా అన్నాడు. ఏమిటైంది? పాపం ఏం అడగలేడు. ఆయనకి మొహమాటం అడగడానికి స్నేహితుడు. నాకు అది లేదు ఇది లేదు చెప్పుకోవడానికి చిన్నతనం. అంత గొప్పవాడి స్నేహితుడు లేదంటే చిన్నతనం, ఈ అంటే చిన్నతనం. ఆయన కావాలనడు, ఈయన కావాలనడు. చిత్రమైన సన్నివేశం ఆ కుచేలుని చూస్తే. అలాంటి వాళ్ళం మనం. వెళ్ళడం మాత్రం ఇది పెళ్ళాం ప్రోత్సాహం చేసింది, బలవంతం. ఇంట్లో పిల్లలు ఆకళ్ళు అల్లరి, పరిగెత్తాం. ఎంచేత బలి తొలగిందు, మన బలం తగ్గిపోయింది. మరి మనం పోషించుకోలేము, మనం సంపాదించలేము. పరిగెత్తి ఏమిటి చేశాడు? కృష్ణ భద్రంగా ఉంది, కృష్ణ సుఖంగా ఉన్నావు, చిన్నప్పటి మన స్నేహం ఎంత గొప్పది కబుర్లు చెప్పేశారు. అటు నుంచి పరిగెత్తి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాడు, తన ఇల్లు మారిపోయింది. ఎవరు పట్టుకొచ్చారండి? ఆయన పట్టుకొచ్చి పెడతాడు. ఆయన మోసుకొచ్చి మన ఇంట్లో అన్నీ పడేస్తాడు.
ఇల్లు మార్చేస్తాడు, భార్యను మార్చేస్తాడు, పిల్లల్ని మార్చేస్తాడు, సమస్తము మారిపోతుంది. నువ్వేం చేయాలి? ఒక్కటే అక్కడికి పోర్తియాం వందోం ఇరంగు అనాలి. ఒక్కటే నువ్వు అనవలసిన మాట, స్వామి నీకు మంగళం పాడడానికి వచ్చాము, కృపతూడు అంటే చాలు అని ఇవాళ పాశురంలో ఒక అందమైన విచిత్రమైనటువంటి మన యొక్క స్వభావాన్ని స్పష్టంగా ఫోటో తీసినట్టు పెట్టేస్తున్నాడు. మనం అందరం ఎలాంటి వాళ్ళం అంటే గురువు దగ్గరికి వెళ్ళని వాళ్ళం కొందరం, భగవంతుని ఎదిరించిన వాళ్ళం కొందరం. ఏమిటండి వారు మహాపురుషులు అంటారు, ఏం అలా అయితే దేశానంతిని అకౌంట్ ఉద్ధరించకూడదండి, ఏమో ఇంట్లో కూర్చొని వాళ్ళ జ్ఞానం ఉంటే ఎవరికి రక్షిస్తారు, తమకున్నదాన్ని 10 మందికి పంచిపెట్టాలి గురువులు, ఇలా ఉపన్యాసాలు చేస్తూ ఉంటాం మనం అందరం, మీకు తెలుసును ఆక్షేపించడానికి. ఏమిటిది? గురువు అయితే వాడికి ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచి పెట్టాలి, వాడు వచ్చి అందరినీ రక్షించాలి. ఆయనకి ఏది కావలసింది చేయగలిగిన సమర్థుడు అంటున్నారేమి గురువు గారు, ఏది మాకు చేయమనండి, చెయ్యరు. ఏ తకలంగల్ ఆవులు మంచి పాలిచ్చి ఆవులు, మా ఆవండి అలా పాలిస్తూనే ఉంటుందండి, అయితే మా ఇంట్లో పంపించండి. ఎవరు? ఆవు వెళ్ళక్కలేక వాడు రాట కుండ పట్టట, వాళ్ళు మాత్రం వారింటికి పారాలట. పారుతాయా? నువ్వు ఎప్పుడైనా వెళ్ళేవా ఆయన దగ్గరికి? ఎప్పుడైనా కుండ పెట్టావా? ఒకసారి శిరం మీద చేయి పెట్టావా? పిండవా? కుండ పొదుపు కింద కుండ పెట్టవా? నీ ఇంటికి రాలేదని ఆయన దూషిస్తావా? కాబట్టి గురువులను దూషించే వాళ్ళందరూ ఈ జాతి వాళ్ళు. ఏత్త మొట్టమొదటి పదం ఉంది అందం. ఏత్త అంటే ఎత్తిన, పట్టిన, కలంగల్ కుండలు. పట్టిన కుండలు నింపేస్తుంది ఇది. పట్టిన కుండలు అంటే అర్థం ఏంటి? గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి ఆ శిరము ఆ గోవుది పట్టినట్టు స్వామి పాదాలు పట్టి, దీని పేరండి సమాశ్రయణం. సమాశ్రయణం అంటే నీ శంఖం చక్రం వేయడం కాదండి. సమాశ్రయణం అంటే ఆవు పొదుగులోని శిరము పట్టుట, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మూలమైనటువంటి ఆచార్యుడి యొక్క శ్రీపాదములను మనసు లోపల పట్టుట. చేత్తో పట్టుకోవడం కాదు, కాళ్ళు నొక్కేయడం కాదు, మరేమిటి మనసు లోపల స్వామి మీ అనుగ్రహం నాపై వర్షిస్తుందా అని కృప కోసం ప్రార్థించండి. గురువు యొక్క కృప కోసం ప్రార్థించండి. అది ప్రార్థిస్తే నువ్వేం చేశాడు? ఏత్త కలంగల్ నీ కుండ అక్కడ పట్టినట్టు. అయితే ఎన్ని కుండలు నింపుతుందండి? ఎన్నైనా సరే కలంగల్. ఎత్తడం ఒక్కటే కండిషన్, కానీ పెట్టిన కుండలు ఎన్ని నింపుతుంది? ఎన్నైనా నింపుతుంది. పెద్దవా చిన్నవా? పెద్దవైనా నింపుతుంది, చిన్నవైనా నింపుతుందా? అవు అన్ని పాలిస్తుంది. మన ఆచార్యులో గురువులో వీరికి వారు చిన్నది పెద్దది తెలదండి. పసిపిల్లడు వెళ్ళి మాట్లాడితే ఏం కావాలి అని తెలుస్తామని మీరు చూడండి, ఒక్కసారి చూస్తే మీ లక్షణాలన్నీ సమంగా మీకు సరిపోతాయి. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు, అందరితోటి మాట్లాడతారు, పసిపిల్లలతో మాట్లాడతారు, పెద్దవాళ్ళతో మాట్లాడతారు, పండితులతో మాట్లాడతారు. ఏత్త కలంగల్ వెళితే ఎలాగుంటుంది? తారతమ్యము చూడదు. మరి ఏమిటి చూస్తుంది? పట్టేడా లేదా చూస్తుంది. కాబట్టి పొదుగు కింద కుండ పెట్టాలి అంటే నీ మనసును వారి వైపు అభిముఖము చేసి వీరు రక్షించాలి అనే బుద్ధిని మనసులో కలిగితే చాలు, వారు రక్షిస్తారు. అటువంటి ఏత్తకలంగా ఎలాగుంటుంది? ఇప్పుడు మనం ఏమీ చెయ్యమండి, సేవించాము వచ్చాము. ఈ మధ్యన మేము పెద్ద వ్యాపారం చేసామండి, మంచి లాభం వచ్చిందండి. ఈ మధ్యన మా అమ్మాయి పెద్దలు వాళ్ళందరూ బాగా హాయిగా ఉన్నారండి. ఈ మధ్యన మాకు బాగుందండి. ఏమిటి అలా గురువు గారి దగ్గర వచ్చినందువల్ల అనుకోడు, మన వల్లే అనిపిస్తుంది కదండి. కాబట్టి కుండలోంచి పాలు పైకి వస్తూ ఉంటే కుండలోంచి పాలు పుట్టి పైకి వస్తున్నాయి అనుకుంటాడు. కుండలోంచి పాలు పుట్టవు, పైనుంచి పాలు పడితే కింద నుంచి పొంగుతుంది. కాబట్టి ఎదిరి పొంగి అంటే కుండలో పాలు కావవి, పైనుంచి వచ్చిన పాలు పైదాకా వస్తే కుండలోంచి వచ్చేయని అనిపించినట్టు ఆచార్య కటాక్షం చేత గురువు యొక్క కృపచేత నీ లోపల ఐశ్వర్యము, జ్ఞానము, భక్తి ఇవన్నీ కలుగుతూ ఉంటే నా వల్లే కలిగింది, నేను సాధన నిత్యం జపం చేస్తున్నానండి, రోజు 2 గంటలు పూజ అండి. ఈ పూజ వల్ల కలగదు, నీ జపం వల్ల కలగదు, గురు కృప వల్ల కలుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి? ఎత్త కలంగల్ ఎదిరి పొంగి మీ దళిప్ప. పొంగి పొర్లుతూ ఉంటుంది పైకి, నీకే కాదు పక్క వారి దాకా వెళ్తుంది. పక్క వాళ్ళకి ఓహో ఏం భక్తులు, మనం కూడా వాళ్ళే ఉందాం. నువ్వు మంచి పని చేస్తే నిన్ను చూసి 10 మంది మంచి పని చేస్తారు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎందుకు మంచి పని చేయాలి? నీ ఒక్కడి కోసం కాదు, నువ్వు చేసే మంచి పనిని 10 మందికి చెప్పాలి, 10 మందికి ప్రభవించాలి. అంతేగాని అక్కడికక్కడ ఆగిపోకూడదు. నువ్వు చేసే ప్రతి మంచి పని పక్కవాడితో చెప్పు, గొప్ప కోసం కాదు. డబ్బిచ్చి చెప్పుకోకు, కానీ భక్తి కలిగి జ్ఞానం కలిగి 10 మందికి చెప్పు. నువ్వు భగవదారాధనం చేస్తే 10 మందికి చెప్పు, భగవన్నామం చేస్తే 10 మందికి చెప్పు. ఏది నీకు లోపల ఆత్మస్వరూపానికి ఉపయోగించేది నీకు కలిగినా అది అహంకారం చెబితే అనుకోకు, చెప్పి తీరాలి. ఐశ్వర్యము కలిగితే చెప్పొద్దు, అది నీలో నువ్వు అనుభవించే శరీరం కోసం అనుభవించేవి దాచుకో. ఆత్మ కోసం ఉపయోగించేవి 10 మందికి తెలిసే చాటుకుంటే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి ఎదిరి పొంగి మీదళిప్ప, పైకి పొర్లిపోతున్నాయి పాలు.
అయితే పోనీ పొర్లిపోతున్నాయి ఆపేద్దామని ఆపేస్తుంది ఆవు, అది వట్టి తెలివి తక్కువ ఆవుకి, దానికి తెలియదు పాపం. ఒకసారి నువ్వు లాగేవో అలా పడిపోవడమే ధార. అయ్యో వీడు మానేశాడు మనం ఆపేద్దాం, ఆపదండి. కొళాయి ఒక మాట ఇలా విప్పండి, తర్వాత అయ్యో మనమే ఆగిపోవాలి అనుకుంటే వెళ్ళిపోయింది అనుకుంటుందండి, ఆ పని అలా పడుతూనే ఉంటుంది. మళ్ళీ అవతల కట్టేస్తే ఆపుతుంది కానీ కట్టకపోతే ఆపదు. ఇదో ఒకసారి కానీ ముట్టుకున్నావో ఆ పొదులో శరం అలా శ్రవిస్తూనే ఉంటుంది. మాత్తాదే ఆగకుండా వర్షిస్తుంది గురుకృప. ఒకసారి కానీ నువ్వు వెళ్ళి స్వామిని ఆశ్రయిస్తే, స్వామి శ్రీపాద సమాశ్రయణం చేస్తే అనవరతముగా అంతకంత అధికముగా నీ లోపల నుంచే వచ్చినట్లుగా వస్తూ వారు ఏమి చేయనట్టే నీకు అనిపిస్తూ, అది నాలోంచే వచ్చిందేమో అని నీకు అనిపించి సందేహం కలిగిస్తూ, నీకే కాక నీకు పక్కవారికి కూడా వ్యాపించేటట్లుగా చేస్తూ ఆగకుండా వర్షిస్తుంది గురుకృప. కాబట్టి ఆత్మాత్తాదే పాల్శౌర్యం. ఈ ఆవులు ఎలాంటివండి? వళ్ళల్ పెరుం పశుక్కల్. వళ్ళల్ గురువులని గోవులు అంటారు, వేదములను గోవులు అంటారు. ఇద్దరికీ గోవులనే పేరు. గురువులకి గోవులే, ఆయనకి గోవులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. ఎవరికి? మన నందగోపాలుడికి. గురువులంటే ఎంతోమంది లోకంలో జ్ఞానాధికులై లోకాన్ని తరింపచేసేవారిని ఎంతోమందిని ఆయన తీర్చిదిద్దినవాడు. మనకి భగవద్ రామానుజులకి 74 మంది పీఠాధిపతులు శిష్యులు, 74 మంది పీఠాధిపతులను ఆయన సరిచేశాడు. ఒక్కరెప్పుడు ఉండరండి ఆచార్యుడు, ఆయనతో పాటు మరికొందరు ఉంటారు. ఎందుకంటే ఈ పక్కని పేరఫర్నేలియా వీళ్ళందరినీ పెట్టుకుంటారు. ఈయన అంటే వీళ్ళందరినీ పెట్టుకోవడం కాదు, వాళ్ళు లేకపోతే లోకం తరింప చేయడానికి మనుషులు లేరు. వాళ్ళు ఎందుకు తయారు చేస్తారు? మరికొందరి కోసం. అటువంటి వారెవరో వారు ఇప్పుడు ఈ పశువులు. ఇవి వల్ల ఎలాగుండాలి? గురువు ఉదారుడై ఉండాలి. ఉదారుడనగా ఎవరైనా రాకపోతే అయ్యో ఎవడు రాలేదే అని బాధపడుతూ ఉండాలి. దూడ రాకపోతే లేదా పాలు పిడిగేవారు రాకపోతే ఆ అరుస్తూనే ఉంటుంది. పాలు పిండే వేళయింది అరుస్తోంది. ఎవరు రాలేదు. ఎందుకంటే ఇంత శ్రమ చేయరు స్వామి గారికి. ఏమిటైంది లాభం? ఇంత తింటారా? ఎవరింట్లో భిక్షం ఎత్తుకుంటే గడవదు. ఇన్ని వేల మంది రండి అయ్యా 20,000 మంది అండి, 15,000 మంది అండి, ఎందుకు వెళ్ళరంతా అంటే అందరు వస్తే కానీ తృప్తి ఉండదు. వస్తే ఏమిటి చేస్తారు? వళ్ళల్ పెరుం. ఔదార్యం ఉండాలి. రాని వారిని పిలవాలి, పిలిచిన వారికి కావలసినంత వర్షించాలి. వర్షించిన తర్వాత ఏమిటి చేయాలి? వారికి ఇచ్చిన తర్వాత నేనిచ్చేనన్నట్టు ఉండకూడదు. ఎవరిచ్చారో తెలియదు అన్నట్టు ఉండాలి. అది ఔదార్యం అంటే ఆహ్వానించి ఇచ్చేనని విర్రవీగకుండా నా అదృష్టం వల్ల మీరు వచ్చారు అంటే వాడు ఉదారుడు. ఎవడు ఉదారుడు అంటే డబ్బిచ్చిన వాడు ఉదారుడు కాడు. డబ్బు ఇవ్వకుండా ఉండలేక ఇచ్చిన దానిని పుచ్చుకుందికి వచ్చిన వాడిని నువ్వు వచ్చావు నా అదృష్టం అనాలి, కానీ నేను ఇచ్చాను నీ అదృష్టం అనకూడదు. ఇది మన సంప్రదాయం. ఎక్కడ ఇది నేర్పారు? మనకి కృష్ణ భగవానుడు నేర్పాడు. ఆ నేర్పిన దాన్ని మనం ఇప్పటికీ ఆచరిస్తున్నాం. ఏ దేశంలోనైనా ఎవరికైనా ఇచ్చి దండం పెడతారండి? పుచ్చుకున్నవాడు దండం పెట్టాలి, ఇచ్చినవాడు ఇలా అనాలి. ఇది కదా సంప్రదాయం. ఎక్కడైనా మనం 1,00,000 రూపాయలు ఒకరికి ఇచ్చాం, ఇస్తే ఓహో ఏం గొప్పవారండి అనాలి, దండం పెట్టాలి. మనము దానం చేసినప్పుడు ఏమిటి చేస్తాం? ఆ వచ్చిన ఆయన్ని స్వామినో బ్రాహ్మణో మరొకరినో పీట మీద కూర్చోబెడతాం. పెట్టి ఆయనకి పాదాలు పళ్ళెంలో పెట్టి కడుగుతాం. కడిగి ఆయనకి కావలసినంత డబ్బో వస్త్రాలు భూమో ఇచ్చేస్తాం. ఇచ్చేసి మళ్ళీ దండం పెట్టి నీళ్లు చల్లుకొని అయ్యా అనుగ్రహించారు, మీరు వచ్చారు కానీ మేము ధన్యమైనాం. ఇదే మనం అనవలసిన మాట. నువ్వు వచ్చో బతియో లేకపోతే నా దగ్గరికి రాకపోతే నువ్వేమైపోదు అనవలసింది మనం అనం. మరి ఏమిటంటాం? ఆయన ఇచ్చాడు 1,00,000 రూపాయలు, ఇచ్చానన్నట్టు ఉంటారా? ఉండరు మహానుభావుడు. ఏమిటి తెలియదు. ఇదిగో బళ్ళాలు. ఇది ఔదార్యం అంటే. ఇది ఎవరన్నారండి? కృష్ణ భగవానుడు అన్నాడు మీకు భగవద్గీతలో. ఎవరిని? ఉదారా సర్వైతే. ఎవడు ఉదారుడు? ఇచ్చినవాడా పుచ్చుకున్నవాడా? పుచ్చుకున్నవాడు ఉదారుడు అనుకొని ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చాడంటే అది మీ అదృష్టంగా భావించాలి. అంతేకాని మేము ఇచ్చాము కనుక అనుకున్నారో మీరు కృష్ణ పరమాత్మ యొక్క సంప్రదాయంలో పుట్టినవారు కాదు. ఆయన ఏమన్నాడు? భక్తులు వస్తారు నా దగ్గర, 4 రకాల వాళ్ళు వస్తారండి. కొంతమంది కేవలం ఈ లోకంలో ఐశ్వర్యాలు కావాలని వస్తారు. కొంతమంది అయ్యా మాకు ఉండేది కానీ పోయిందండి, ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతున్నామని వస్తారు. కొంతమంది స్వామి ఈ శరీరం కంటే నేను వేరని తెలిసి మళ్ళీ జన్మ లేకుండా కావాలని వస్తారు. కొంతమంది స్వామి నువ్వే కావాలని వస్తారు. ఎంత మంచి వాళ్ళండి వీళ్ళందరూ. వచ్చిన వాళ్ళందరూ అయ్యో నేనే సాధించుకుంటాను అనుకోకుండా నా దగ్గరికి వచ్చారంటే ఎంత ఉదారులు వీళ్ళు. చేత ఉదారా సర్వ ఏవైతే అన్నట్టు ఎవరిని? పుచ్చుకున్నవారిని. ఆ సంప్రదాయంలో పుట్టినవారు కనుక మనవారు ఏమిటంటారు? ఎదురుగా పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తారు, వాడిని ఆరాధిస్తారు. ఇది మన భారతీయమైనటువంటి సనాతన సంప్రదాయం కృష్ణ భగవానుడు నేర్పింది.
అటువంటి ఉదారులైనటువంటి ఆచార్యులు కావాలి. ఉదారమైనటువంటి వేదములు ఇలాంటివి. వేదంలో చిన్నదానికి సాధన ఉంటుంది, పెద్దదానికి సాధన ఉంటుంది. పిల్లలు కావాలండి, ఓ పుత్రకామిష్టి చేయండి. వర్షం పడాలండి, కార్యలు చేయండి.